నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్లో అందిన వినతుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు చేపట్టాలి. టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు సిఆర్ రాజన్. నాన్ ట్యాక్స్ వసూలులో రాష్ట్ర స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాం. జిల్లా పంచాయతీ అధికారి కోసూరు సుధాకర్ రావు. జిల్లాలో ఉన్న ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలి. సిఐటియు నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కార్యాలయం ప్రజా దర్బార్లో బుధవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 40 ఫిర్యాదులు అందాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు పంపారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రతి సమస్యపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలని, సంబంధిత నివేదికలను సకాలంలో సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, డిటి నరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్లో తెదేపా చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు, రాష్ట్ర వన్యకుల క్షత్రియ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. కార్యకర్తల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. ಅಜ್ಜಿ ಇಸ್ತಾವ ಅಯ್ಯೋ ಒಂದು ಎಳಕ್ಕೆ ಮುಡಿಮಾಣ ಒಕ್ಕಾರ ಹಾಕಬೇಕಲ್ಲ పిన్నాడు కుమారన్న వాళ్ళని కూడా కనబడి కుటుంబా ఓకే பார்க்க சொல்லலாம் கொஞ்சம் பின்னால் நில்லுங்க, கொஞ்சம் பின்னால் நில்லுங்க. వాళ్ళు చూడనా ఏమో నాన్ ట్యాక్స్ వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో చిత్తూరు జిల్లా ఉందని, అదేవిధంగా సాధారణ ట్యాక్స్ వసూలులో 2వ స్థానంలో ఉందని జిల్లా పంచాయతీ అధికారి కోసూరు సుధాకర్ రావు తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ
పంచాయతీలోని గ్రామస్తులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు గత 3 నెలలుగా పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఉన్న వాటి వినియోగంతో పాటు పన్నుల వసూళ్లపై కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు, వీధి దీపాలు ఏర్పాటు, ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కారాలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా నాన్ ట్యాక్స్లలో అనగా షాప్, ట్రేడ్ లైసెన్స్ తదితర వాటి నుంచి 95% పన్నులు వసూలు చేశామన్నారు. దీంతో 26 జిల్లాలలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా హౌస్ ట్యాక్స్లలో 86% వసూలు చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామన్నారు. వీటి ద్వారా పంచాయతీలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రాంట్స్ అయితే మనకి సమృద్ధిగానే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ ఆదాయ వనరులు కూడా పెంచాలనే ఉద్దేశంతో నేను జాయిన్ అయినప్పటి నుంచే నవంబర్ నుంచే ప్లాన్ చేసుకొని ఈ యొక్క పంచాయతీలకి మనం ప్రజలకు అందించే సర్వీసులు ఏదైతే ఉన్నాయో మంచిగా శానిటేషన్ చేపిస్తూ ఉన్నాము. క్లాప్ మిత్రాసును పెట్టి వీధులు ఊడిపించి ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మంచి నీళ్లు ఇస్తూ ఉన్నాం ప్రజలకి. అదేవిధంగా రాబోయే రోజుల్లో నీటి సమస్యలు కూడా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వాటిని పరిష్కారం చేయాలి. అంతేకాకుండా ఇంకా మనకి రాబోయే రోజుల్లో మరికొంత మెరుగైన సేవలు అంటే ఎలక్ట్రిసిటీ, కరెంట్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మెరుగైన స్థితిలో ప్రజలకు అందించాలంటే మనకి వనరుల అవసరం కూడా చాలా అవసరం అని చెప్పి గతంలోనే గమనించి నేను చేరినప్పటి నుంచే స్లోగా నవంబర్ నుంచే మనకి రిక్వైర్డ్ ట్యాక్స్ కలెక్షన్ ఎంత ఉందనేది అసెస్మెంట్ చేసుకొని దాని ప్రకారం కలెక్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం ముందుకెళ్లే క్రమంలో నిన్న మంత్ ఎండింగ్ మార్చి చివరికి చూసుకున్నట్లయితే మనము ఆ స్టేట్లోనే ఆల్మోస్ట్ 26 జిల్లాలలో నాన్ ట్యాక్సెస్లో, ఎస్పెషల్గా నాన్ ట్యాక్స్ అంటే మనకి ఈ షాపింగ్స్ కానీ, తర్వాత ఆక్షన్స్ కానీ, ట్రేడ్ లైసెన్సెస్ కానీ ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి. మనకున్నటువంటి ఉన్న దాంట్లో దగ్గర 95% అమౌంట్ మనం కలెక్ట్ చేసాము. స్టేట్లోనే ఫస్ట్ ప్లేస్లో మనం ఉన్నాము ఆ విషయంలో. ఇక ట్యాక్స్ కలెక్షన్స్ అంటే హౌస్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా సంబంధించి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇందులో కూడా మనం 86% వరకు కలెక్ట్ చేసి సెకండ్ పొజిషన్లో ఉన్నాము. సో ఇవన్నీ మనకి ఇప్పుడు పంచాయతీలో ఈ నిధులన్నీ కూడా పంచాయతీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి గతంలో లాగా డైవర్షన్ కూడా ఏం లేదు కాబట్టి ఇప్పుడు పంచాయతీలకు సమృద్ధిగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రజలకి సేవలు మరింత మెరుగ్గా, మరింత ఆశించిన స్థాయిలో చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎక్కడన్నా ఉంటే కూడా నిధుల లభ్యత మన దగ్గర ఉన్నట్లయితే మనం వెంటనే ఒక కొత్తగా మోటార్ రిపేర్ చేయించుకోవడానికి కానీ, కొత్తగా బోర్ డ్రిల్ చేసుకోవడానికి కానీ, లేదా అవసరమైతే పైప్ లైన్ వేసుకోవడానికి కానీ, ఇంకేదైనా పనులు చేసుకోవడానికి కూడా ఈరోజు నిధులు లభ్యత బాగున్నట్లయితే మనం ఎలాంటి ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా పరిపాలన అందించవచ్చు అని చెప్పి భావించి కలెక్టర్ గారి యొక్క నిర్దేశం ప్రకారం ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా చేయమని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా స్లోగా స్టెప్ బై స్టెప్ అంటే గత 4-5 నెలలుగా స్టెప్ బై స్టెప్ మనం డైరెక్షన్ తీసుకుంటూ పంచాయతీలో ఫీల్డ్ సెక్రటరీలకు కానీ, ఈవాడీస్కి కానీ, డిఎల్పిఓస్కి కానీ వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి ఇచ్చేసి సిస్టమేటిక్గా ఎలాంటి పరిస్థితి లేకుండా 5-6 నెలలుగా మనం ప్లాన్ చేసినాం కాబట్టి ఈరోజు మంచి పొజిషన్లో మనం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పంచాయతీలో నిధుల లభ్యత పెరిగింది కాబట్టి ప్రజలకు కూడా మంచి సర్వీసులు అందిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. జిల్లా భూగర్భ గనుల శాఖ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 175.15 కోట్ల రూపాయలు రాయల్టీగా వసూలు చేసినట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 146.9 కోట్ల రూపాయలు రాయల్టీ వసూళ్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు. అయితే లక్ష్యాలకు మించి 175 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగిందని, ఈ మేరకు ఏడాది 28.12 కోట్ల రూపాయలు అధికంగా రాయల్టీ సొమ్మును వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే జిల్లాలో పలమనేరు, నగరి, చిత్తూరులలో ఇసుక డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే జిల్లాలో ఫిర్యాదుల మేరకు క్వారీలపై తరచూ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. రాయల్టీ చెల్లింపులు, క్వారీ లైసెన్స్ రెన్యువల్ విషయంలో ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా వారి యజమానులు పాటించాలని సత్యనారాయణ స్పష్టం చేశారు. గవర్నమెంట్
ఇచ్చింది 146.9 కోట్లుగా ఇచ్చారు. అది మనం 24-25 సంవత్సరంలో మార్చి 31 వరకు 175 కోట్లు చేశాము. 175 కోట్ల 12 లక్షలు మొత్తం మీద టార్గెట్ నుంచి 28 కోట్ల 12 లక్షలు ఎక్కువ వచ్చింది. టార్గెట్ ఎందుకంటే మైన్స్ మనకి ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ కూడా ఈ టార్గెట్ నుంచి వసూలు చేస్తాం. అంటే గత సంవత్సరంలో వచ్చిన మనకి వసూలు నుంచి ఇంకా వసూలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. ఇసుక అయితే జిల్లాలో ఇసుక మనకి రీచ్లు లేవు. ఒక 3 స్టాక్ పాయింట్లు నగరి, చిత్తూరు, పలమనేరులో ఏర్పాటు చేస్తాము. అది ఒక 15 రోజుల తర్వాత అవి ప్రారంభించే అవకాశం ఉంది. అంటే అమ్మకాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. జిల్లాలో ఉన్న ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న 13 నెలల బకాయి జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, భారతీయులు మాట్లాడుతూ జిల్లాలో 350 మంది ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, అయితే వీరికి సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పోరాటాలు చేస్తే వేతనాలు చెల్లించారని, అయితే ప్రస్తుతం 13 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు ఇవ్వకపోవడంతో పండుగ పూట కూడా పస్తులు నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతోందని, అయితే అదే సంస్థలో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యోగ భద్రత కల్పించి కేటగిరీల వారీగా ప్రమోషన్ ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సమావేశాలకు పిలిచేటప్పుడు టీఏడీలు ఇవ్వాలని, తదితర సమస్యలపై దశల వారీ పోరాటాలు చేస్తామని తెలిపారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఏప్రిల్ 15 తర్వాత మెరుపు సమ్మెకు వెళుతామని స్పష్టం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు, నాయకులు హనుమంతు, ఓబులేషు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే బకాయి వేతనాలు కానీ ఇతర సమస్యల పరిష్కారం దృష్టిగా ఆలోచించాలని చెప్పి మేము ఈరోజు సిఐటిగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల యూనియన్గా మొత్తం ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియజేస్తున్నాం. విశాఖ కలెక్టర్ సిఆర్ఓ గారికి, మోహన్ కుమార్ గారికి విన్నవించాం. మోహన్ కుమార్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము చర్యలు చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ పద్ధతిలో సంబంధిత అధికారులు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కోదండరామ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 4వ తేదీ సాయంత్రం అంకురార్పణ, 6వ తేదీ శ్రీరామనవమి, 7న గరుడ వాహనం, 11న రథోత్సవం, 14న సీతారామ కళ్యాణం, పుష్పపల్లకి సేవ, 15న ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందన్నారు. ఈ ఉత్సవాలలో చిత్తూరు నగర ప్రజలందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కటి క్రమబద్ధంగా జరిపించుకుంటూ శ్రీ కోదండరామస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నాం. ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీరాముల వారి దేవస్థానంలో 12 రోజులు అత్యంత వైభవముగా బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయి. ఈ ఏడాది కూడా విశ్వావసునామ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలకి పట్టణ పుర ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. 4/4/2025 తేదీ నుండి 15/4/2025 తేదీ వరకు మనకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం.
ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ తేదీ సాయంత్రం 4 గంటలకి అంకురార్పణ, విశ్వక్షేణ తిరుమంజనం, విశ్వక్షేణ ఉత్సవం జరుగుతుంది. 5వ తేదీ ఉదయం 4-5 గంటల మధ్య ధ్వజారోహణం, సప్ర ఉత్సవం జరుగుతుంది. అదేవిధంగా ధ్వజారోహణ 3వ రోజు మనకి గరుడ సేవ, అత్యంత ముఖ్యమైనది గరుడ సేవ. గోప్రదర్శనం ఉదయం 5:30 గంటలకి స్వామి గరుడ వాహనారూఢుడై పురవీధులలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అదేవిధంగా 11వ తేదీ రథోత్సవం, 14వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం పుష్పపల్లకి జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి సదరు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించిన పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, ఆయమ్మలకు తమ వ్యక్తిగత ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఐటీయూసీ నాయకులు ఎంహెచ్ఓకి అందజేశారు. అనంతరం కార్యాలయం లోపల ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, స్వీపర్ ఆయమ్మల వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జయకుమారి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు, ఆయమ్మలకు వారి వ్యక్తిగత ఖాతాల్లోనే వారి జీతాలు జమ చేస్తుంటే చిత్తూరు నగరపాలక సంస్థలో మాత్రం వారి వ్యక్తిగత ఖాతాల్లో జీతాలు జమ కాకపోవడం శోచనీయమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ జోక్యం చేసుకొని పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు, ఆయమ్మలకు వారి వ్యక్తిగత ఖాతాల్లోనే జీతాలు జమ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు గోపీనాథ్, దాసరి చంద్ర, రమాదేవి, భువనేశ్వరి, సెల్వి, మేరీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల జీతాలు జమ చేస్తూ ఉన్నారు. కానీ ఉమ్మడి జిల్లాలంటే ఇక తిరుపతి జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ అన్ని జిల్లాలు మొత్తం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మొత్తంగా వారి యొక్క జీతాలని వాళ్ళ బ్యాంక్ ఖాతాలో, వాళ్ళ వ్యక్తిగత బ్యాంకు, వాళ్ళ యొక్క సొంత అకౌంట్లో వేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారులు వచ్చిన తర్వాత దాన్ని చేసే విధంగా చేయడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో పక్క చిత్తూరు జిల్లా కాకుండా పక్క జిల్లా తిరుపతి కానివ్వండి, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కానివ్వండి, అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు కానీ, ఆయాములకు సంబంధించినటువంటి జీతాలని వ్యక్తిగత బ్యాంకుల్లో వారి సొంత ఖాతాల్లో జమ చేస్తుంటే చిత్తూరులో మాత్రం నగరపాలక సంస్థ వేయకపోవడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా ఏఐటీసీగా ఖండిస్తున్నాం. అందుకే కమిషనర్ గారికి ఈరోజు ఈ యొక్క వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని వారు ఎవరైతే సూపర్లుగా ఉన్నారో, ఆయమ్మలు ఉన్నారో బ్యాంకు ఖాతాలో వారి ప్రతి నెల జీతాలు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మన యొక్క కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులకి తెలియజేస్తున్నాం. చిత్తూరు నగరంలోని అగస్తీశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం ధ్వజారోహణం వేద పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పంచమూర్తుల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
బ్రదర్ ఒక నిమిషం ఉందా. చిత్తూరు నగర ప్రజలకు విజ్ఞప్తి. మన అగస్త్యేశ్వర శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి మొదలైనవి. ఈరోజు ధ్వజారోహణం తెల్లవారి 5:30కి మొదలైనది. తర్వాత తదుపరి నందివాహనం ఇప్పుడు ప్రారంభం కానుంది. అందరూ భక్తులందరూ విచ్చేసి ఈ బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆకాష్ అంబానీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Please. चलता है ना, नहीं पड़ेगा ना, चलता है ना सर. गौशाला जाएगा, गौशाला सर. आकर सर सर से देखा ना सर, ऐसे देखा ना सर. क्या एक मिनट सर. ఓకే థ్యాంక్ యూ సార్. సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఫోటో లేవు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.